పుష్పం, కనకమ్మ దెయ్యాలు పాత ఇంటి ముందు కూర్చున్నారు. చుట్టూ నిశ్శబ్దం, చీకటి. కనకమ్మ, ఈ ఆత్మజీవితం బోర్ కొడుతోంది. 200 ఏళ్లుగా ఈ గ్రామంలో తిరుగుతున్నాం. ఏం ఉపయోగం? జనం మనల్ని చూసి భయపడతారు, అంతే. నిజమే పుష్పం. ఒకప్పుడు మనం గ్రామంలో ఉత్సవాలు సంతలు జరిగినప్పుడు జనంతో కలిసిపోయేవాళ్లం. ఇప్పుడందరూ మొబైల్లోనే ఉన్నారు. ఒక్క నిమిషం, మనం కూడా ఏదైనా చేయాలి. మనకు ఏదైనా టాలెంటుందా? టాలెంటా? నీవు రాత్రిపూట జనాలను భయపెట్టడంలో గొప్పవాదివి. నేను చెట్ల మధ్యలో గాల్లో తేలడంలో ఎక్స్పర్ట్ని. అరే, అది కాదు. నాకు ఒక ఆలోచన వచ్చింది. గుర్తుందా? మనం జీవించి ఉన్నప్పుడు పికిల్స్ తయారు చేసేవాళ్లం. మా అమ్మమ్మ రెసిపీతో మామిడికాయ పికిల్స్, గోంగూర పికిల్స్. ఆ రుచి గ్రామమంతా ఫేమస్. అవును అవును, నీవు చెప్పగానే నా నోట్లో నీళ్లు ఊరాయి. సరే, పికిల్స్ తయారు చేద్దాం. కాని ఎవరు కొంటారు? అదే ట్విస్ట్. ఈ రోజుల్లో అందరూ ఆన్లైన్లో కొంటున్నారు. మనం దెయ్యం చిట్టి పికిల్స్ అని ఒక వెబ్సైట్ పెడదాం. వీడియోగ్రామ్లో రీల్స్ పెట్టి మన పికిల్స్ను ఫేమస్ చేద్దాం. పుష్పం, నీవు జీనియస్. సరే, రేపటి నుండి పికిల్స్ తయారు చేయడం మొదలుపెడదాం. పుష్పం, కనకమ్మ గాల్లో తేలుతూ గ్రామంలోని మామిడి తోటలో కాయలు కోస్తున్నారు. రాత్రిపూట పాత ఇంట్లో పికిల్స్ బరణీలు తయారు చేస్తున్నారు. కనకమ్మ, ఈ కాయలు చూడు, ఎంత పచ్చగా ఉన్నాయో. ఇవి పికిల్స్కు పర్ఫెక్ట్. నీవు కాయలు కోస్తావు, నేను ఉప్పు, కారం, నూనె కలుపుతాను. మన అమ్మమ్మ రెసిపీ ప్రకారం చేస్తే ఈ పికిల్స్ గ్రామమంతా షేక్ చేస్తుంది. ఒక వారం తర్వాత పుష్పం, కనకమ్మ ఒక పాత ల్యాప్టాప్ ముందు కూర్చున్నారు. స్క్రీన్పై దెయ్యం చిట్టి పికిల్స్ వెబ్సైట్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? జనం వస్తారా? ఓపిక పట్టు కనకమ్మ. ఈ రోజుల్లో సోషల్ మీడియా పవర్ కావాలి. నేను వీడియోగ్రామ్లో ఒక రీల్ పెడతాను. మన పికిల్స్ బరణీలు చూపిస్తూ దెయ్యం చిట్టి పికిల్స్ అని రాస్తాను. హహహ, దెయ్యం చిట్టి పికిల్స్. నీవు గొప్ప మార్కెటింగ్ గురువు పుష్పం. రీల్ వైరల్ అవుతుంది. గ్రామస్తులు, దూర ప్రాంతాల నుండి కస్టమర్లు ఆర్డర్లు పెడతారు. పుష్పం, చూడు, రోజుకి 100 ఆర్డర్లు. మన పికిల్స్ హిట్. ఇది ఆత్మల పికిల్స్ మహిమ. ఇప్పుడు మనం బిజినెస్ క్వీన్స్. 3 నెలల తర్వాత పుష్పం, కనకమ్మ పాత ఇంట్లో పికిల్స్ బరణీలు ప్యాక్ చేస్తున్నారు. ల్యాప్టాప్లో ఆర్డర్లు వస్తున్నాయి. పుష్పం, ఈ రోజు చిన్నపురం నుండి 50 బరణీల ఆర్డర్ వచ్చింది. ఇంకా తిమ్మయ్యపేట నుండి 30. అవునా? కాని ఈ కస్టమర్లు ఒక్కొక్కరు ఏదో ఒక కంప్లైంట్ చేస్తున్నారు. పికిల్స్ ధరలు ఎక్కువ, డెలివరీ లేటయింది. హమ్మో! అరే పుష్పం, కొంచెం ఓపిక పట్టు. కస్టమర్లు అలాగే ఉంటారు. నీవు నవ్వుతూ సమాధానమిస్తే సరిపోతుంది. నవ్వా? నా ఆత్మకు కోపం వస్తోంది. ఈ కస్టమర్ ఒకడు వీడియోగ్రామ్లో మెసేజ్ చేశాడు, మీ పికిల్స్ ధరలు ఎందుకు అంత ఎక్కువ అని. అతను ఎవరనుకున్నాడు? పుష్పం, శాంతించు. అతను కస్టమర్. అతన్ని తిట్టకు. పుష్పం, కనకమ్మ వీడియోగ్రామ్ లైవ్లో ఉన్నారు. కస్టమర్లు కామెంట్ చేస్తున్నారు. హాయ్ గ్రామస్తులు, కస్టమర్లు, నేను పుష్పం, ఆత్మల పికిల్స్ యజమాని. ఈరోజు మీ కామెంట్లకు సమాధానమివ్వడానికి వచ్చాను. పుష్పం, శాంతంగా మాట్లాడు. కస్టమర్ కామెంట్ స్క్రీన్పై కనిపిస్తుంది. ఆ కామెంట్స్ చూసి పుష్పం దెయ్యంకి బాగా కోపం వస్తుంది. ఓహో, ధరలు ఎక్కువ అని కామెంట్ చేసింది ఎవరు? ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫెలో ఇంకెవడూ ఉండడు. నువ్వు ఒక పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయి కెరీర్ మీద. లేకపోతే నీ గర్ల్ ఫ్రెండో పెళ్ళామో నిన్ను వదిలేస్తుంది. ముష్టి పికిల్స్ కొనలేని నువ్వు నీ భార్యకి బంగారం ఎలా కొంటావు? ఇంతలో వేరే కస్టమర్ కామెంట్ వస్తుంది. ఎవరో ఇంకో కామెంట్ చేశారు, ఈ తక్కువ ప్రైస్ కూడా హైకాస్ట్ అంటున్నావంటే నీ దరిద్రం ఏ రేంజ్లో ఉందో నేను అర్థం చేసుకోగలను. ఒక పని చేయి, 4 ఇళ్లల్లో పాచి పనిచేసుకుని బతుక్కో. పుష్పం, ఆపు. జనం చూస్తున్నారు. చూడని, ధరలు ఎక్కువ అని కంప్లైంట్ చేసేవాళ్లు మా పికిల్స్ కొనొద్దు. అలాంటి కస్టమర్లు మాకు వద్దు. లైవ్ వీడియో వైరల్ అవుతుంది.
సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలవుతాయి. ఆర్డర్లు ఆగిపోతాయి. పుష్పం, నీ కోపం మన వ్యాపారాన్ని నాశనం చేసింది. ఇప్పుడు ఎవరూ మన పికిల్స్ కొనడం లేదు. నా తప్పు, కనకమ్మ. నేను కోపంలో అతన్ని అవమానించాను. ఇప్పుడు ఏం చేద్దాం? పుష్పం, కనకమ్మ మళ్లీ వీడియోగ్రామ్లో వీడియో రికార్డ్ చేస్తున్నారు. హాయ్, ఆత్మల పికిల్స్ కస్టమర్లు. నేను పుష్పం. మా లైవ్ వీడియోలో నేను తప్పుగా మాట్లాడాను. ధరల గురించి కామెంట్ చేసిన కస్టమర్లు మిమ్మల్ని అవమానించినందుకు క్షమించండి. మేము దెయ్యాలం, కాని మా హృదయం మానవులలాంటిదే. దయచేసి మమ్మల్ని క్షమించండి. మళ్ళీ మా పికిల్స్ కొనండి. వీడియో పోస్ట్ అవుతుంది. కాని కస్టమర్లు రియాక్ట్ కారు. వ్యాపారం పూర్తిగా ఆగిపోతుంది. కనకమ్మ, మన క్షమాపణ కూడా పనిచేయలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక్క నిమిషం. పుష్పం, ఈ వీడియో కామెంట్లో ఒక సలహా ఉంది. చూడు, ఒకతను రాశాడు, మీరు అవమానించిన కస్టమర్ను పెళ్లి చేసుకోండి. అప్పుడు మీ వ్యాపారం మళ్ళీ బాగుపడుతుంది. గొప్ప ఆలోచన, కనకమ్మ. సరే, ఆ కస్టమర్ ఇంటికి వెళదాం. పుష్పం, కనకమ్మ పెళ్లి దుస్తుల్లో ఉన్నారు. ఇంటి డోర్ తట్టారు. ఎవరు? నేను పుష్పం. ఇది కనకమ్మ. మేము నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాము. ఏంటి? ఆత్మలు? పెళ్ళి? అమ్మో, నన్ను వదిలేయండి. భయపడకు, మేము నిన్ను ప్రేమిస్తాము. నీవు మా పికిల్స్ కస్టమర్ కాదు, మా జీవిత భాగస్వామి. ఆత్మలతో పెళ్ళా? నేను పిచ్చివాడిని కాదు. వామ్మో! కస్టమర్ గ్రామంలోకి పరుగెత్తుతాడు. పుష్పం, కనకమ్మ నిరాశగా ఒకరినొకరు చూసుకుంటారు. కనకమ్మ, మన డ్రామా కూడా పనిచేయలేదు. అతను పారిపోయాడు. కాని పుష్పం, ఈ డ్రామా వీడియో వైరల్ అయితే గ్రామస్తులు నవ్వుకుంటారు. మన పికిల్స్ మళ్ళీ ఫేమస్ అవుతుంది. నీవు సరైనదే చెప్పావు. సరే, ఈ వీడియో పోస్ట్ చేద్దాం. పుష్పం, కనకమ్మల పెళ్లి ప్రపోజల్ వీడియో వైరల్ అయింది. గ్రామస్తులు నవ్వుకున్నారు. వాళ్ల పికిల్స్ మళ్లీ డిమాండ్లోకి వచ్చింది. కస్టమర్ మాత్రం గ్రామం వదిలి పట్టణంలో దాక్కున్నాడు. ఆత్మల పికిల్స్ వ్యాపారం మళ్లీ విజయవంతమైంది. కాని పుష్పం కోపం మాత్రం ఇంకా తగ్గలేదు. మళ్ళీ ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాళ్లను పెళ్లి చేసుకుంటాను. దెయ్యం చిట్టి పికిల్స్ కొనండి, లేకపోతే మా పెళ్లి ప్రపోజల్ మీ ఇంటికి వస్తుంది.